విశాఖలో నారా లోకేష్ పర్యటన సిఫీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన మంత్రి తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కు హాజరు. బీజేపీ కార్యకర్తలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్. రాజన్న మొక్కుల్ని భీమన్నకు ఎలా చెల్లిస్తారు, భక్తుల మనోభావాల ప్రకారం నడుచుకోవాలని సూచన. ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ కు అభ్యర్థి ప్రకటన. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. హాజరు కానున్న ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా. కల్తీ మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ఇవాళ జడ్జి ముందుకు A4 రవి, A3 బాలాజీ, హజీ కోసం ఎక్సైజ్ అధికారుల గాలింపు. విజయవాడ నుంచి సింగపూర్ కు ఇండిగో ఫ్లైట్లు. నవంబర్ 15 నుంచి సర్వీస్ ప్రారంభం ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా. రాజన్న పార్క్ దగ్గర డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తింపు. 2 యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. సత్యవేడులో 300 ఎకరాల అటవీ భూమి కబ్జా. ప్రభుత్వ భూములు కాజేసిన తమిళనాడు వ్యక్తులు. కలెక్టర్ ఆదేశంతో తహసీల్దార్ ఫిర్యాదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. తెలంగాణలో మద్యం టెండర్లకు స్పందన కరువు. పెద్దగా ఆసక్తి చూపని వ్యాపారులు. గతంలో వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు. భారీ వర్షాలకు గుంటూరులో కుంగిన బిల్డింగ్. ప్రమాదపు అంచున 3 అంతస్తుల భవనం కూల్చేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది. రేపల్లిలో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. చంద్రబాబు, పవన్ ఫోటోలకు గ్రామస్తుల పాలాభిషేకం. రంగారెడ్డి బ్రిలియంట్ కాలేజ్ లో చోరీ కేసు. నిందితుల కోసం 10 బృందాలతో గాలింపు. కాలేజ్ సిబ్బందిని విచారించిన పోలీసులు. సత్యసాయి జిల్లాలో హంద్రీనివా కాలువకు గండి. మణూరులో వృధాగా పోతున్న కృష్ణా జలాలు. మరమ్మతులు చేపట్టిన అధికారులు. పల్నాడులో బయటపడ్డ మెలియాయుడోసిస్ కేసు. రావుపల్లి తండాలో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు. మహారాష్ట్రలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు. 1 కోటికి పైగా ఫేక్ కరెన్సీ స్వాధీనం. 6 నిందితుల అరెస్ట్. బెంగాల్లో రేప్ కేసులో 3 అరెస్ట్. మరో 2 నిందితుల కోసం గాలింపు. ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి కొనసాగుతున్న చికిత్స.